హాయ్ అండి అందరికీ. రెడీమేడ్ డ్రెస్కి హ్యాండ్స్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతుంటారనమాట. కన్ఫ్యూజ్ అయ్యేలాగే హ్యాండ్స్ కూడా ఇస్తారు. మనకైతే షేపు ఉండదు, ఏమీ ఉండదు. మనమైతే హ్యాండ్స్ అయితే ఇలాగా కటింగ్ అయితే చేసుకోవాలి ఫస్ట్. తర్వాత ఒక లేయర్తో స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలన్నమాట. నేను ఒక్క పేటతో ఎందుకు కుట్టానంటే హ్యాండ్స్ అనేవి చాలా చిన్నగా వచ్చినాయి. కస్టమర్ లెంత్ ఎక్కువ కావాలన్నారు, అందుకనే చిన్నగా ఒక స్టిచ్ చేసాను. తర్వాత సంకల దగ్గర ఇలా బ్లేడ్తో కుట్లు అనేవి ఇప్పేసుకున్న తర్వాత హ్యాండ్ వచ్చేసి ఇలా తిరగలు తీసేసుకొని తిరగలు దాని మీద పెట్టేసుకొని స్టిచ్ అయితే వేసేసుకుంటున్నాను. సెంటర్ దగ్గర షోల్డర్ దగ్గర మార్కింగ్ పెట్టేసుకొని చూసుకోవాలన్నమాట. ఎక్కడి వరకు వచ్చిందని పెట్టుకొని చూసుకున్న తర్వాత కుట్టు అయితే వేసేసుకున్న తర్వాత డబుల్ కుట్టు అయితే వేసేస్తున్నాను. చక్కగా నీట్గా రావాలంటే మనం ఎక్కడి వరకు ఉందో సంక దగ్గర నుంచి షేప్ పెట్టాం కదా మార్కింగ్, అక్కడ వరకు చక్కగా చూసుకొని నీట్గా ఒక కుట్టు అయితే వేసేసుకోండి. అప్పుడే మనకి హ్యాండ్స్ అనేవి నీట్గా ఉంటాయి అన్నమాట. డబుల్ కుట్టు అయితే వేసేసుకున్న తర్వాత హ్యాండ్స్ తిరగలు తీసాక ఇలాగ ఉన్నాయి అన్నమాట. చాలా నీట్గా ఈజీగా వేసుకోవచ్చు.